వాదోపవాదాలను విన్న మీదట డాంబికాల జగన్నాథం గారి మొదటి భార్య కుమారులైన ధర్మారావుకు మరియు అర్జునరావులకే ప్యాలెస్ చెందడం చట్టరీత్యా న్యాయం అని కోర్టు విశ్వసిస్తోంది. జగన్నాథం గారి రెండవ భార్య కుమారులమంటూ ప్యాలెస్ తమకే చెందాలంటూ పిటిషన్ దాఖలు చేసిన డాంబికాల సార్వభౌమరావు, అతని సోదరులు దేశబంధు, దీనబంధు, లోకబంధు ముక్కంటిల వాదనలో సరైన సాక్ష్యాలు లేనందువల్ల కోర్టు త్రోసిపుచ్చుతోంది. దొంగ సాక్ష్యాలను సృష్టించడానికి ప్రయత్నించిన కుక్కిరాళ్ల కొల్లాయప్పను కోర్టు మందలిస్తోంది. వద్దు మామ వద్దు, నువ్వేం చెప్పొద్దు. నీ మాటలు వినే రోజులు పోయాయి. చెప్పేదొకటి, చేసేదొకటి. చిచ్చి, కోర్టుకెళ్తే ఆస్తి మొత్తం మనకే వస్తుందని ఆకర్షణ వరకు ఊరించి కోర్టు విలువ చేసి ఆస్తి పాలు చేశావు కదా మామ. ఆస్తి పోతే పోయిందిరా. రేపటి నుంచి ఎక్కడికి వెళ్ళినా ధర్మారావు తండ్రి మీ అమ్మని ఉంచుకున్నాడు అంటారు. ఇది కరెక్ట్. న్యాయం ధర్మం జయించిందని నలుగురు నాలుగు మాట్లాడుతుంటే తలెత్తుకు తిరగలే చస్తున్నాం. ఇది కరెక్ట్. ఈ కుళ్ళాయప్ప అంటే అల్లా టప్పా కాదు, వెర్రి వెంగళప్ప కాదు. నన్నేం చేయమంటారయ్యా? మీ నాన్నకు 2 భార్యలు. పెద్ద భార్య పిల్లలు ఆ ధర్మారావు అర్జున్ రావులు అయితే రెండో భార్య పిల్లలు మీరు. చిన్న భార్య పిల్లలన్న చిన్న చూపు ఆ అర్జున్ రావు ధర్మారావులకు తప్ప చట్టానికి ఉండదనుకున్నాను. అందుకే మీ నాన్న సంపాదించిన కోట్ల ఆస్తి మీ సొంతం చేయడానికి కోర్టులో కేసేశాను. కానీ చట్టరీత్యా ఆస్తి పెద్ద భార్య బిడ్డలకే చందాలి గనుక అది వాళ్ళ సొంతమైంది. కానీ ఇప్పుడు చెబుతున్నాను, ఇల్లు అలగ్గానే పండగ కాదు. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు అర్జున్ రావు ధర్మారావు రోడ్డు కీడ్పించి మిమ్మల్ని అందరం ఎక్కించి నేను గనుక వాళ్ళని సర్వనాశనం చేయకపోతే మీ మేనమావనే కాదు, ఈ కుళాయప్ప అన్న పవర్ఫుల్ పేరు తీసేసి పందేలు పెట్టుకుంటాను. ఇది కరెక్ట్. బ్రహ్మాండమైన శుభవార్త అల్లుడు, బ్రహ్మాండమైన శుభవార్త. ఆ ధర్మారావు అర్జున్ రావుల మీద పటిష్టమైన సాక్ష్యాలు ఏర్పాటు చేశాను. కోర్టు కూడా నమ్మింది, వాళ్లకు శిక్ష తప్పదు. ఇకపోతే నీకు రాజ్యసభ మెంబర్షిప్ వస్తున్నట్టు రేపు రిలీజ్ కాబోతోంది. హలో, ఎవరు? ఏంటి ఏమైందన్నా? ఏంటన్నా శుభవార్తేనా? శుభవార్త కాదు, అశుభవార్త. ఏమైందన్నా? బలరామయ్య గారు కృష్ణప్రసాద్ ఏదో నూరు పూశాడు. ఆయన ఇప్పుడు కోపంతో ఆగమేఘాల మీద వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, రతం వదిష్యామి, సత్యం వదిష్యామి. తన్మావవతో తద్భక్తారమవతో అవతు మాం అవతు భక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనా భవతు. సార్వభౌమా, ఏమిటిది? చేచి మగవాళ్ళు కన్నీళ్లు పెట్టుకోకూడదు. లేదు గురుగారు, నా మీద ధర్మారావు అర్జునరావు రేసిన నిలదలు భరించలేను గురువుగారు. మీ కాళ్ళ దగ్గరే నా తలపాతలు కొట్టుకుని చచ్చిపోతాను గురువుగారు. అన్నయ్య గారు, మీరు చెప్తే తప్ప ఆయన మామూలు మనిషి కారు. ఆయన్ని వాదార్చడం మా వల్ల కావడం లేదు. అయినా మనస్సెందుకు పాడు చేసుకుంటావు సార్వభౌమ? నీ నిజాయితీని బలరామయ్య గారు శంకించడం లేదు కదా. దురద గుంటాకి దురద, రాజకీయాల్లో బురద తప్పనిసరని నీకు తెలీదా? గురువు గారికి తెలీదా? అసలు ఆట జరిగే సమయంలో నువ్వు క్లబ్బులో లేవని, నీకు క్లబ్బుకు ఏ సంబంధం లేదని ఈ ఊళ్ళో బ్రతుకున్న వాళ్ళందరికీ తెలుసు. మరి ఆ క్లబ్ పెట్టించింది, జోదం ఆడించింది సార్వభౌమరావే అని చెప్పారే నా తమ్ముడు గారు. గురువు గారు, మీరు క్షమిస్తే చిన్న మాట. ఏమిటి? మీ తమ్ముడు గారు వాళ్ల పక్షపాతి. వాళ్ళు అన్యాయం చేసినా న్యాయం అంటాడు, వాళ్ళు తప్పు చేసినా ఒప్పు అని సమర్థిస్తారు. అంతెందుకు గురుగారు, కోర్టులో తిమ్మిని బొమ్మిని చేసి మాకు అన్యాయం చేసి ఆస్తి మొత్తం వాళ్ళకు వచ్చేలా చేసింది మీ తమ్ముడు గారే. ఆస్తి పోతే పోయింది, మా పరువు కూడా పోగొట్టాలని ఈ కుర్రాళ్ళేదో సరదాగా పెట్టుకున్న క్లబ్బుకెళ్ళి వ్యసనంతో పేకాడి ఓడిపోయి ఆ ఉక్రోషంలో ఓ మనిషిని హత్య చేసి ఆ హత్యను కూడా మానెత్తిన రుద్దాలని చూస్తే ఇంతకంటే ఘోరం ఇంకేమైనా ఉందా? అలాగా అయితే ఆస్తి మొత్తం కృష్ణార్పణం అన్నమాట. అనుకుంటూనే ఉన్నాను. డబ్బు పొగరతో ఎగిరెగిరి పడ్డారు, బొక్కబార్ల పడ్డారు. నేను నోరు మూసుకుంటాను, కానీ మీరు మాత్రం ఆ జైలు పక్కకు వెళ్ళకండి. వాళ్ళని చూడడానికి వెళ్ళిన మీ తమ్ముడు ఆ మహాతల్లి ఇంకా దయచేయలేదు.
నాకేంటండి కర్మ, నేనెందుకు చెప్తాను? శశి ఆ, రాజేష్ వస్తున్నాడు, పెట్టేస్తున్నా. అత్తయ్య శశి ఎక్కడ లేదల్లుడు గారు, ఎక్కడికి వెళ్ళింది? గుడికి. నేను అక్కడికి వెళ్తా. చాలా సంతోషం. అమ్మా బావచ్చాడమ్మా? రాలేదే. రాలేదా? బయటికి వెళ్ళి వస్తానన్నాడే. బావ నేను కలిసి గుడికి వెళ్దాం అనుకున్నాం. ఆహా, ఇంతవరకు తిరిగిన తిరుగులు చాలు, ఇక మీద రథంతో తిరగడం మానేసాయి. అదేంటమ్మా బావ నేను కలిసి బావాలేడు గీవాలేడు, చెప్పిన మాట వినకపోతే కాళ్ళు విరగొట్టి కర్రలు చేతికిస్తాను. అమ్మా పద లోపలికి. అమ్మా అది పద. కాదమ్మా. పద. చూసావా అన్నయ్య? అప్పుడే ఏమైంది? ఇప్పుడేగా మొదలైంది కథ. ఇక ముందుంది ముసళ్ళ పండుగ.